హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి. ప్రతిరోజు ఇంట్లో చేసే పనులు చాలా యూజ్ అవుతాయి. అలాగే టైం అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా ఫిష్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, చాలామంది డీప్ ఫ్రై చేస్తారు. నేను ఇక్కడ తావా ఫ్రై చూపిస్తున్నాను. ఇక్కడ తావా పైన ఫ్రై చేసేటప్పుడు మనకి ఉల్లిపాయ రుద్దేసేయాలన్నమాట. మనం దోశకి ప్యాన్కి ఎలాగైతే దోశ వేసే ముందు సరిగ్గా రాకపోతే ఆనియన్ ఇలా కట్ చేసి మొత్తం అంతా అప్లై చేస్తాం కదా నూనె వేసేసి, అలాగే మనం ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు ఈ తవాకు కూడా ఒకసారి ఉల్లిపాయ రుద్దేస్తే మీకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆ ఫిష్ పీసెస్ ఒకసారి ఫ్రై అయ్యాక ఒకవైపు నుంచి ఇంకో వైపుకి తిప్పుతున్నప్పుడు అతుక్కుంటాయి ఒక్కొక్కసారి ప్యాన్కి. అలా అతుక్కోకుండా మళ్ళీ మనకి ముక్కల్లాగా విరిగిపోయినట్టు అయిపోయి కరెక్ట్గా రాదనమాట. అలా అవ్వకుండా ఉండడానికి చూడండి ఇక్కడ ఎంత చక్కగా వస్తుందో. ఉల్లిపాయ రుద్దేసుకున్నామంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. అలాగే ఫిష్ మనకి స్టోర్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో. అలా చేసుకున్నప్పుడు ఆ స్టోర్ చేసినవి కూడా తీసి అప్పటికప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు కూడా అతుక్కుంటాయి. అలా అవ్వకుండా కూడా ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటాయి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలా ఫిష్ ఫ్రై అది చేసినప్పుడు ఆ తవాని క్లీన్ చేసేటప్పుడు దానిపైన ఉండే నూనె అది మిగిలిన నూనె అది సింక్ నిండా అయ్యి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే స్క్రబ్బర్లకు అంటుకుని వేరే గిన్నెలకు అంటుకుంటూ ఉంటుంది. స్మెల్ అంతా ఎక్కువ వస్తుంది కాబట్టి ఫిష్ది మనం డీప్గా క్లీన్ చేసుకుందాము. అలా స్మెల్ రాకుండా ఉండడానికి ఫస్ట్ అయితే ఆయిల్ అంతా మనం సెపరేట్గా తీయడానికి ఆ తవ పైన కొద్దిగా గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసి ఒకసారి తుడిచేసినట్టు చేశారంటే మీకు చూసారు కదా ఆయిల్ అంతా వెళ్ళిపోయింది, పిండి అంతా పీల్చుకుంది. నెక్స్ట్ క్లీనింగ్కి ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒక పావు టీ స్పూన్ అలాగా మనం ఏదైతే సోప్ వాడతామో క్లీనింగ్కి ఆ సోప్ని వేసేసి ఇలా నీట్గా రుద్దేస్తే ఆ గరిటెను కానీ దాన్ని కానీ నొక్కి రుద్దేస్తే మీకు అసలు చాలా ఫ్రెష్గా అయిపోద్ది అనమాట. మళ్ళీ ఈ ప్యాన్ని వేడి చేసినప్పుడు ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంది కదా, అలా రాకుండా ఉండడానికే నిమ్మరసం అవి యూజ్ చేస్తాం అనమాట. ట్రై చేయండి, చాలా యూజ్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఇలా పచ్చి మామిడికాయలు కట్ చేసినప్పుడు కర్రీస్లో వాటిలో వేస్తాము. ఈ టెంకని మాత్రం పడేస్తూ ఉంటాము, మామిడి టెంకని. ఒకసారి దాన్ని చెక్ చేయండి, నల్లగా ఎక్కడైనా పుచ్చు ఉందా అనేది చూడండి. లేకపోతే కనుక ఈ మామిడికాయ ముక్కలతో పాటు కర్రీస్లోనూ పప్పులోనూ వేసేటప్పుడు కుక్కర్లో కూడా ఈ టెంకని యాస్టీస్ వాటితో పాటు వేసేయచ్చు. ఇది కర్రీస్లో వేసినప్పుడు టెంక మళ్ళీ మనం అది ఉప్పు కారం అన్నిటితోటి ఉడుకుతుంది కదా, అది తర్వాత సెపరేట్గా తీసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ నేను ఎగ్ కర్రీలోకి వేసాను అనమాట. చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. ఎప్పుడు పడేయకండి, చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం నెల సరుకులన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలా పల్లీలు ఇలాంటివి తెచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాము, 1 కిలో 2 కిలోలు అలాగా. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వాళ్ళు అయితే కవర్ని యాస్టీస్ అలా రబ్బర్ బ్యాండ్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. అందరికీ అలా అవ్వదు కాబట్టి ఇలా డబ్బాలోకి వేసి పెట్టుకుంటారు. కానీ ఈ సీజన్లో మనకి వర్షాకాలం కానీ వింటర్లో కానీ కొద్దిగా తొందరగా పురుగు పట్టేసి ఆ పప్పులన్నీ మొత్తం ఖాళీ చేసేస్తాయి, తెల్ల పురుగులు లాంటివి పట్టేస్తాయి. ఇంకా మనం ఎంత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టినా కూడా అలా అవ్వకుండా మనం వీటిని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా పేపర్ నాప్కిన్ కానీ లేదా ఏదైనా పేపర్ కానీ తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి ఇలా చిన్నగా పొట్లంలాగా కట్టండి. కొంచెం లూజ్గా కట్టండి పొట్లంని. ఆ పొట్లంని ఇలా డబ్బాలోకి మధ్యలోకి పెట్టేసుకుని మూత పెట్టుకుంటే మీకు పల్లీలు ఫ్రెష్గా ఉంటాయి, తొందరగా పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి లైటర్ ఎప్పుడైనా జిడ్డు పట్టేసినా లేదంటే నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోయి తడిచిపోయినప్పుడు కూడా మనకి పని చేయదు. అది అలా ప్రెస్ చేసినప్పుడు స్టవ్ వెలిగించడానికి ఆ స్పార్క్ రావాలి కదా, అది రాదు. అలాంటప్పుడు మనకి అది పక్కన పెట్టి కొత్తది కొనేసి పని లేకుండా అప్పటికప్పుడు మనం చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా సిల్వర్ కలర్లో ఉన్నది, దాన్ని తీసుకొని ఇలా దాని చుట్టూ మిడిల్లో ఆ స్పార్క్ వచ్చే దగ్గర ఉంది కదా దాని చుట్టూ రుద్దినట్టు చేశారంటే చక్కగా పనిచేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఇవైతే రూమ్ ఫ్రెషనర్ లాగా బయట కొనుక్కొస్తూ ఉంటాం కదా మార్కెట్లో, ఇవి చిన్న నెట్ బ్యాగ్లో ఉంటుంది. దానికి చిన్నగా పిన్తో హోల్స్ చేసి అలా హ్యాంగ్ చేసేస్తే వాష్రూమ్లో అలాగే రూమ్ ఫ్రెషనర్ లాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అయితే అది 1 మంత్కి అలాగా అయిపోతుంది. దాంట్లో ఉన్నదంతా కూడా మెటీరియల్ కరిగిపోయి ఇలా ఖాళీగా అయిపోద్ది. దానికి చిన్న లాక్ లాంటిది వచ్చింది కదా, అది కూడా చాలా యూజ్ చేసుకోవచ్చు. ఈ నెట్ బ్యాగ్ని కూడా దాంట్లో ఉన్న కవర్ అది తీసేసి తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇలా మనకి స్నానం సబ్బులు అవి అరిగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా మిగిలిపోతాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ చిన్న నెట్ బ్యాగ్ ఉంది కదా దీంట్లోకి వేసేయండి.
మనకి మళ్ళీ అది లాక్ లాగా ఇచ్చాడు కదా, యాస్టీస్ అలాగే మనం లాక్ చేసుకోవచ్చు. ఈ రెడ్ కలర్లో ఇచ్చిన లాక్ లాంటిది మనం శుభ్రంగా కడిగేసి నార్మల్గా కవర్లకి వాటికి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు అండి, హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. ఇంకే సబ్బు ముక్కలన్నీ దాంట్లోకి వేసాం కదా, దీన్ని మనకి వాష్ బేసిన్ దగ్గర అలాగే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తాయి. లేదంటే ఇలా చక్కగా హ్యాండ్ వాష్ లాగా వాడుకోవచ్చు. చిన్న చిన్న అరిగిపోయిన సబ్బు ముక్కల్ని వేస్ట్ అవ్వకుండా ఈ నెట్ బ్యాగ్లోకి వేయడం వల్ల ఇలా ట్యాప్ కింద పెట్టేసి మనం హ్యాండ్ వాష్ చేసుకుని వాడుకోవడానికి ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు నేను చూపించేవి అయితే అలసందలు అంటారు కదా, బొబ్బర్లు. ఇవి 2 కలర్స్ ఉంటాయి కదా, నేను వైట్వి తీసుకున్నాను, బ్రౌన్వి కూడా ఉంటాయి. ఇక్కడ ఈ వైట్వి ఏంటంటే ఇలా 7-8 గంటలు నానబెట్టేసాను అనమాట. నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే శుభ్రంగా 2-3 సార్లు కడిగి చూపిస్తున్నాను. ఇవి మనకి కుక్కర్లో ఉడకబెట్టేసి నానిన బొబ్బర్లని తాలింపులోకి వేసి ఉల్లిపాయ ముక్కలు అవి వేసి అలా స్నాక్స్ లాగా పిల్లలకి ఇస్తూ ఉండొచ్చు. అది చాలా బలమే. కానీ ఇక్కడ వీటితోటి గారెలు చేస్తారు కదా, అవి కూడా చాలా బాగుంటాయి. బొబ్బర వాళ్ళలాగా చేస్తారు, చాలా చాలా టేస్ట్ ఉంటాయి అవి. కానీ డీప్ ఫ్రై ఎందుకు అనేసి అనుకున్నప్పుడు ఇలా మనం అట్టులాగా చేసుకోవచ్చు. దానికే చూపిస్తున్నాను. ఈ నానబెట్టిన బొబ్బర్లు, కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. మనం పెసరట్టుకి పిండి ఎలా మిక్స్ చేస్తామో అట్లా వస్తుంది అనమాట. మరీ లూజ్గా దోసపిండిలాగా మరీ లూజ్గా కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉండేట్టే రుబ్బుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు దీన్నంతా ఒక గిన్నెలోకి వేసేసుకుని దీంట్లోకి మనకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని, మనం అల్లము సాల్ట్ ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇలా మాత్రం చేసుకుని ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిపేసుకుని దీంతో ఇప్పుడు మనం అట్టు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ వడలు చేసుకోవాలనుకున్నా కూడా దాంతో అదే పిండితోటి లైట్గా మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చిన్నగా వడల్లాగా వేసుకుని ఇక్కడ ప్యాన్ వేడి చేసేటప్పుడు ఇక్కడ నూనె చూపిస్తున్నాను చూడండి, ఇది పల్లి నూనె అనమాట. మనకి ప్యాకెట్స్లో వచ్చేటివి అవి కొంటే మనకి వాడకూడదు, అట్లా చాలా కెమికల్స్ కలుస్తున్నాయని చెప్తున్నారని ఇలా తీసుకున్నాను అనమాట. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దొరుకుతాయి కదండి, అదనమాట. మీ ఇంటి దగ్గరలో ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడప్పుడు అయినా తెచ్చుకుని వాడండి, హెల్త్కి మంచిది ఈ ఆయిల్స్. ఇది పల్లి నూనె అనమాట. ఇప్పుడైతే ఈ నూనె వేసి తర్వాత ఈ పిండి అంతా కొంచెం మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా వేసుకోండి, అట్టులాగా వేసుకొని దాన్ని మూత పెట్టేసి 2 వైపులా ఇలా కాల్చేస్తే 5 మినిట్స్ పట్టిద్ది. తర్వాత ఇది ప్లేట్లోకి తీసేస్తున్నాను. దీంట్లోకి తినడానికి మనకి పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, కొబ్బరి చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అల్లము అన్నీ వేసాం కాబట్టి ఇలా మనకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్ లాగా ఇచ్చినా కూడా చాలా బలం అనమాట. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, పీచ్ ఎక్కువ ఉంటుంది, ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ అనమాట. చాలా బాగుంటుంది. ఇలాగ ట్రై చేసి చూడండి. చూసారు కదా ఈరోజు వీడియో అయితే. టిప్స్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ వేయండి.